కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ సంహిత 31వ భాగం 24/11/24 మహారాజ బిరుదం దాని గురించి చెప్తున్నారు. 48వ ఆర్టికల్ వారి లెక్కలు. సాక్షి సంఘానికి ఒకరు ఒక లేఖ రాశారు. తమ ఊరి రాజుగారికి మహారాజు బిరుదం వచ్చిన సందర్భంగా తమ ఊళ్ళో జరిగిన గొప్ప ఊరేగింపు ఉత్సవం గురించిన వర్ణన అది. జంగాల శాస్త్రి వినిపిస్తున్నారు. గ్రామంలో ప్రజలంతా పరిశుభ్రమైన బట్టలు ధరించి మహారాజు కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పారు. ఆ ఆస్థాన ప్రభుల ఎలవేల్పైన మాధవస్వామి రుక్మిణీ సమేతుడై సత్యభామ ద్వితీయుడై గరుడ వాహనం ఎక్కి మంగళవాద్యాలతో నృత్య గానాలతో ద్రావిడ వేదనాదాలతో కోట ముందుకు వెంచేశారు. కోట దగ్గర నుండి ఈ ఉత్సవం ప్రారంభం. ఏనుగుల మీద ఢంకా నవ్వొత్తులు, వాటి వెనక అదేవియా గుర్రాలు బయలుదేరాయి. ఇక్కడ కంటి చూపు ద్వారా వ్యక్తమయ్యే భావ వైవిధ్యం గురించి ఆ లేఖ వ్రాసిన వ్యక్తి వ్యాఖ్యానించారు. ఆ గుర్రాల వెనక బాణా కర్రలవాడు, ఒంటరుడు మొదలైన ఆస్థాన వీరుడు విన్యాసాలు చేస్తూ నడుస్తారు. వారి వెనక ఆస్థాన వంది మాగధలు, ఆ మాగధ వర్గం వెనక రకరకాల జెండాలతో పాటలు పాడే బాలబాలికలు, వీరి వెనక పెద్ద పెద్ద ఆంబోతులు, వాటి పక్కన ఉత్సాహంగా పాటలు పాడే గొల్లలు, ఆ వెనక భజన కీర్తన మేళాలు, ఆ తర్వాత వేశ్యల మేళాలు, ఆ పైన వైష్ణవ పండితులు, అద్వైతుల వేద పఠనం. సాయంకాలం వేళ దీపపంక్తుల మధ్య ముంగిళ్లలో ఆడవాళ్లు మంగళహారతులిస్తున్నారు. పెద్ద బజారు చౌక దగ్గర స్త్రీలు శ్రీ మాధవస్వామికి నీరాజనాలిస్తూ మహారాజును ఉద్దేశించి మంగళహారతులు పాడారు. ఈ కథనంలో మధ్య మధ్య ఈ లేఖ వ్రాసిన వ్యక్తి సందర్భానుసారంగా మానవ మనస్తత్వ వైవిధ్యాన్ని గురించి ఇలా చెప్పారు. జంగాల శాస్త్రి దాన్ని చెప్తాను. నాయన్లారా, సాక్షికి ఈ లేఖ వచ్చింది, చదువుతా వినండి. సాక్షి గారికి నమస్కారం. మా ఊరి రాజుగారికి మహారాజు బిరుదం వచ్చింది. ఆ శుభవార్త మాకు కిందటి శనివారం సాయంకాలం తంత్రి వార్త మూలంగా తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం వార్తాపత్రిక మూలాన్ని తెలియ బహు సంతోష తరంగితరమయ్యాం. సర్కారు వారు ముమ్మాటికి మంచి పని చేశారని ఆ వాళ్ళు అనుకున్నట్లు కోటల రుజు మీద ఫిరంగి ముమ్మారు మోగింది. ఫిరంగి మాట సత్యమేనని బిరుదు మీద తల జెండా శరకంపనం చేసినట్టు కనబడింది. రాజోద్యోగులు గ్రామంలోని ప్రజలల్లా కోట ముందు పరిశుభ్ర వస్త్రధారుడై చేరి మహారాజ దంపతులకు వారి సంతతికి సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు సిద్ధించుగాకాని ఉచ్చైస్వరంతో అభినందించారు. మా ఆస్థాన ప్రభులు ఎలవేల్పుగా మాధవస్వామి రుక్మిణీ సత్యభామ సమేతులు మహమాస దేవులతో గరుడ వాహనారుడై సమస్త మంగళవాద్యారవ సమన్వితుడై నృత్యగానాది వైభవంతో ద్రావిడ వేద నినాద కలాపంతో కోట ముందుకు వేంచేశారు. అక్కడి నుండే ఉత్సవం ప్రారంభమైంది. ఏనుగుపై అమర్పించబడిన డంకానవు భక్తులు బజాయింపులు నలుదిక్కుల తీగ పాకినట్లు పుష్పించి పరిమళిస్తున్నాయి. ఏనుగులు మందయానంలో ఉయ్యారంగా పోతూ హుర్రే హుర్రే అని అరుస్తున్నాయి. వాటికి ఈ వైపున ఆ వైపున అతి జాగ్రత్తతో భటులు తట్టలతో మిఠాయి అందిస్తున్నారు. మిఠాయి ఉండలు మిగులు రుచివంతంగా ఉన్నవి కాబోలు. రుచి గ్రహణ పారీణములైన అవి శరకంపనం చేస్తున్నాయి. ఏలుగుకి ఎంతసేపు తిండి, పాములకి ఎంతసేపు నిద్ర, పిచ్చుకకి ఎంతసేపు కలయిక, శశకానికి ఎంతసేపు భయం. ఏనుగుపై ఎక్కిన వాళ్ళు దగ్గర కట్టబడిన మామిడి తోరణాలను కింద నుండి వంగి దూరిపోతుంటే తొండలెత్తి కరులు తోరణాలు స్పృశిస్తున్నాయి. వాటి వెనక అరేబియా గుర్రాలు, ఆస్ట్రేలియా కంకరగాళ్ళు, రంగూన్ తంగనాలు సర్వశుభలక్షణాలుగా ఉన్నాయి.
జ్వల్మర్తి నికాసదారులచే చిత్ర విచిత్రాటి కవనాలతో నడిపిస్తారు. ఏనుగుల హుర్రేలకు గుర్రము లిహిహి అని సకిరించి పరిహసిస్తున్నాయి. రూప సౌందర్యంలో, చాకచక్యంలో, వర్ణ వైవిధ్యంలో, వేగాధికతతో, యుద్ధ నైపుణ్యంతో మేమే అగ్రగంజులమై ఉండ తాము మాకంటే ముందు నిలిచి హుర్రే అని స్తుతిస్తున్నాయేమిటి? వీటికి బుద్ధి ఒకటైనా ఉందా? రసగ్రహణ శక్తి ఉందా? మెచ్చిన మేమే మెచ్చాలి, వీళ్ళకేం అధికారం అని గుర్రం ఇహిహి అని అధిక్షేపిస్తున్నాయనుకుంటున్నా. అలాగే స్వరంగాలపై, నొకరాలపై, పంచకళ్యాణులపై, శబ్లాపై ఈగ కూడా వాలనీయకుండా, దుంబైనా పడకుండా, వెంజామరుడు చేతపూని భటులు విసురుతుండగా మనుష్యుడు మన సేవకై భగవంతుణ్ణి సృష్టించాడా అనే గర్వంతో తమ సేవకులను వాలుగంట చూస్తూ, తల ఎగరవేస్తూ, వెర్రవీగుతూ, ఒయ్యారంగా నడుస్తూ, నడుమ పక్కనున్న ఆడగుర్రాలను సవిలాసంగా, సాదరంగా, సాపేక్షంగా, సానునయంగా, సరసంగా వీక్షిస్తూ, గుర్రాలు మనలా మాటలాడలేవు అనే లోపం వాళ్ళకి ఏమైనా ఉందా? ఓ కంటి చూపులో ఉన్నంత గ్రంథం నోటి మాటలో ఉందా? పనికి మాదిన మాటలో పసేముంది? ఎంత చమత్కార మాటకైనా 2-3 అర్థాలు ఉండేసరికి జావు సావు. చూపునకు అలాంటి వెలితి లేదు కదా. చూపు సూటిగా వెళ్ళి ఒకటే అర్థం, అర్ధచంద్రాకృతిగా వెళ్ళినా ఒకటే అర్థం, పాము మెలికలుగా వెళ్ళినా వేరొక అర్థం, కప్పదాటులుగా వెళ్తే ఇంకొక అర్థం, త్వరంగ ఫక్కీగా వెళ్తే వేరొక అర్థం. మళ్ళా ఒకసారి, సూటిగా వెళితే ఒక అర్థం, అర్ధచంద్రాకృతిగా వెళితే ఒక అర్థం, పాము మెలికలుగా వెళ్తే వేరొక అర్థం, కప్పదాటులుగా వెళ్తే ఇంకొక అర్థం, తరంగంలాగా వెళితే వేరొక అర్థం, పక్క బారుగా వెళ్తే మరొక. మొదట ఏటవాలుగా కిందికి పోయి ఎక్కడి నుంచి ఎదురెక్కుగా పైకెక్కి వెళ్తే ఒక, ముందుకు వెనకకు తటపటాయిస్తూ పోతే ఇంకో. ఇది కాక మరొక చిత్రం, చూపెంత పొడుగు వ్యాపిస్తుందో అంత పొడుగున ఒక్కటే అర్థం కాదు. మొదల్లో ఒక అర్థం, మొదటి అంగుళంలో ఒక అర్థం, 3వ అంగుళంలో 2వ అర్థం, 5వ అంగుళంలో 3వ అర్థం. ఇలా ఇవి దీర్ఘాలైన కొలది స్థల భేదాలను బట్టి అర్థభేదాలు కలిగి చూపుల్లో ఉన్న గడుసుదనం మాటల్లో ఉందా? మాటలు వట్టి తెర్రలు, మట్టి బెడ్డలు, వట్టి వెలితి. చూపు అలాంటిదా? జ్ఞానేంద్రియాల కన్నా నోరు పోయిన కంటితో సమస్త గ్రంథాలు చక్కబెట్టచ్చు. మన వారిప్పుడు బుద్ధిహీనులై నోరెక్కువగా చేసుకున్నారు, కానీ కన్ను తక్కువ చేసుకుంటున్నారు. అందువల్లనే ఒక్కడు చూసినా మనుషుల్లో తరచుగా బ్రహ్మకాయులు, బోదురు కప్పులు, కీచుబిట్టలు, తాషామరబాలు, పెటేపకాయలు, నోటి తొందర డాబు ధాటిని వృద్ధి చేసుకునేవాడే కానీ కంటికి కరకు గమనికను గ్రహణ శక్తిని వృద్ధి చేసుకున్నవాడు కనపడటం ఎక్కువగా ఉన్నట్టు కనపడ. కాంతలలో సాధారణంగా కంటికి నోటికి లంకె ఉంటుంది. వారిలో మట్టుకు 180 మంది పైకి ఎక్కడికక్కడ కప్పల తక్కడే, ఎక్కడికక్కడే పీతల మొగ. ప్రపంచ పరిజ్ఞాన పరిపూర్ణులైన ఓ సాక్షి గారు, మీరు దృష్టి శాస్త్రంలో పేరుతో కంటి మహత్వను గురించి ఒక గ్రంథం రాయరాదా? జగత్తులో కన్ను ఉన్నంతకాలం మది శాశ్వతంగా ఉంటుందే అది. జుల్మతీని పోతున్న గుర్రాల వెనక ఒంటరులు మొదలైన ఆస్థాన వీరుడు బాణాకర్రలు తిప్పుతూ తిరుతాను బజాయిస్తూ, కత్తులు జడిపిస్తూ, తుపాకులు డామ్మనిపిస్తూ, ఔట్లను రోడ్లపై మోదుతూ, జయా మహారాజా, సర్కారుకు జయ జయ,
మహారాజ్ఞి సత్కార్కు జయ జయ, మహారాజ సంతతికి జయ అని జయ జయ ధ్వానాలతో తుపాకీ దెబ్బల అవుట్లను రేటులు అణచివేస్తూ పోతున్నారు. వీరు పూర్వ రాజేంద్రుల యోధుల వంశంలో వీరి తాతలు వారి తల్లిదండ్రులు మహానాగరికులు. ఆ రక్త తేజో ధాటి వీరిలో కూడా. అయినా కర్ర చేత పట్టడం లేదు, కత్తి అంతకంటే పట్టడం లేదు. కర్ర పట్టితే గేద ఇంత మలుపుకోవాలి, కత్తి పడితే పడుదోమే పుల్లలు కోసుకోవటానికి. అంతకంటే వీరికి ఇప్పటి ప్రయోజనం ఏమి. పగలు చుట్టల దుకాణం, రాత్రి పహరా కాపు వీరి పూర్వ పౌరుషనంతగానూ నశించిపోయి. సాము కుస్తీ మొదలైనవి అపూర్వమని వాళ్ళు ఎంతో ఉన్నవి ఇదివరకు. ఇవన్నీ ధ్వంసమై ఏం చెయ్యగలం? కాలగతి. పూదలిచిన వస్తువును పోకుండా ఎవడాపగలడు? రాదలిచిన వస్తువును రాకుండా ఎవడు అడ్డుకోగలడు? ఈ ఆయాసం వాటి వల్ల వచ్చి, ఈ సుఖం దాని వల్ల పోయి, ఈ సుఖం దాని వల్ల వచ్చింది, ఈ ఆపత్తు దాని వల్ల పోయిందని ఈ 4 వాక్యాలు పరిశీలనహీనుల నోట నుండి తగ్గినది. మంచి అయినా సరే చెడ్డైనా సరే ఇచ్చువాడు ఒక పరాత్పరుడు తప్ప ఎవ్వడు లేడు, అంటే దేవుడు తప్ప. మంచి అని చెడ్డని తెలివి తక్కువ భేదం నువ్వు చేసుకుంది, కానీ ఆ లోకేశ్వరుడి దృష్టిలో అంతా మంచే కాని ఎడల అతడు మనకు ఎందుకు ఇస్తాడు? అందుకే వీటిని ఏదో నువ్వు చేసుకో, నీ సర్వయత్నాన్ని భగవంతుడి మీద ఉంచు. ఇక నువ్వు బానిసతనం ఎక్కడనో చూద్దాం. నీ బానిసతనం పోగొట్టుకునే శక్తి నీలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళ అని దేవులాడతావెందుకురా? ఎవరిపైనా కూడా ఆశ పెట్టుకోదు. అది ఆశ అన్నమాట. ఈ వీరుల వెనక ఆస్థాన వంది మాగధ జాతిలోని వాళ్ళు వస్తున్నారు. ఊరకే పోతున్నారా? లేదు. గొంతు నరాలు పొంగేటట్లుగా పేగులు కదలేట్టుగా పాడుతున్నారు. ఆ పాటలేమిటో ఆస్థాన పూర్వ రాజేంద్రుల పవిత్రాలైన పద్యపద రూపక గాథలు. వారు భీష్ముల వలె యుద్ధ నిపుణులని, ధర్మరాజు వలె ధర్మనిష్ఠాపరులని, శ్రీరాముడిలా ఏకపత్ని వ్రతులని, హరిశ్చంద్రుడిలా సత్యదీక్షా దురంధరులని, చెవులు పవిత్రాలైనట్టుగా, జిహ్వాదోషం అడగునట్లుగా, గాలి పరిశుద్ధమైనట్లుగా పాడుతున్నారు. పూర్వ రాజేంద్రుడు ఎక్కడకు పోయిన ఈ మాగధులు వాళ్లతో కూడా ఉండి హెచ్చరికలు చేస్తూనే ఉంటే ఇది మిక్కిలి ఉపయోగకరమైన పూర్వాచ. దీన్ని ఆదరింపాలి కానీ విడవాల్సింది కాదంటున్నాడు సాక్షి. పూర్వ రాజన్యులు వీధుల వెంట స్వారులు పోతున్నప్పుడు పయోధరోత్తంగ చంద్రశాలాసనాలు కాని, పయోధరోత్తంగ చంద్రముఖి వదనాలు కాని తమ కంట పడిన మనుష్య ధర్మము బుద్ధి దారి తప్పుతుందేమో. అంటే అందమైన ఆడవాళ్ళు వాళ్ళకి దారిలో కనబడ్డే వాళ్ళ మీద చూపు పడి ఎక్కడ భ్రష్టులవుతారు అని వాళ్ళ పూర్వరాజుల చరిత్ర చెప్తున్నారని అర్థం. అని తొక్కుతారు. నీ తండ్రి పరధనం హెచ్చరికలు విరితే నీ తండ్రి పరధనం లోష్టప్రాయంగా భావించాడు, నీ తాత పరకాంతలు తల్లిగా భావించాడు అని హెచ్చరికలు చేసేవారు. ఇప్పటి వారు అలాంటి పవిత్ర గాథలు అనుక్షణం వెనకపోవటం వల్ల వీరిలో కొందరు వీధుల వెంట స్వారులు చేస్తున్నా ఏ పురల్లో ఒక్క మహారాజమత్తాండుడెవడూ తక్క. మిగతా వాళ్ళంతా పరకాంతలను చూసి కిచకిచలాడుతున్నారు, లొట్టలేస్తున్నారు, గుక్కిళ్ళు మింగుతున్నారు, గుబగుబలాడుతున్నారు, గమగమలాడుతున్నారు, చెటపటలాడుతున్నారు. కన్ను మూసి తెరిచే లోపల పళ్ళు ఎకిలిస్తున్నారు. వీరి బుద్ధి తప్పుదారి పట్టి దొరలిపోవున గట్టి బిగింపు దిట్టమై లగామేదియు లేకపోవడం, అంటే కళ్ళెమనం లేకపోవటం వల్ల ముప్పు విశేషంగా. పురాణాలలో పూర్వరాజేంద్రుల నీతి పుంజాలైన ఎన్నో ఆఖ్యాయికలైన
మీ తండ్రి గారు అలా ఉండేవారు, మీ తాతగారు ఇలా ప్రవర్తించేవారని హెచ్చరికలతో వీటికి సాధ్యులు. వీళ్ళందరికీ కూడా దున్నపోతు మీద వాన అన్నమాట. కుటుంబ గాథలకున్న శక్తి పురాణ గాథలకుడే. మీ తండ్రి గారు రామాతి నీరు తాగించారని, మీ తండ్రి గారు ఆ నూతి నీరు తాగియారని మీరు కూడా ఆ నూతి నీరే తాగాలి. మీ తాతగారి కాకరకాయ ఇష్టమైతే మీరు కూడా ఆ కాకరనాయ ఇష్టపడాలి. అది గౌరవం, మీకు తప్పదు, తాతగారిని బట్టి తప్పదు. ఆ మాగధ వర్గం అంటే వంది మాగధ వెనక పలు రకాలైన రంగుల జెండాలు చేతిలో పట్టుకొని బాలురు బాలికలు కలిసి మహోత్సాహంతో మహామధుర స్వరంతో పాడుతున్నారు. బిలహరిలో రూపకథ. మహారాజనూరేండ్లు మమ్ము పాలించి సంపదలతో తొలతూగుమి, పరసతులు తల్లులుగా చూచుతూ పరులకు ఉపకారముల చేయుచు, పరమ భక్తిని దేవుగొల్చుతూ పరమ సుగుణాభరణుడగు శ్రీ మహారాజా అన్నట్లుగా బాలవాక్యము బ్రహ్మవాక్యం కదా. ఈ పాట విని మదగజాలు హుర్రీ అని తిరగటం, అరుస్తుంది. శత మృదంగ రంగ ద్రవాలతో గుర్రాలు సకిలిస్తూ శభాష్, కుక్క చెవి చటకాయించిన శకున, గాడిద కూసిన శకున, గుర్రాల శకలిస్తే శకున. వహవ్వ, ఉత్సవం ముందుకు పోతోంది. ఈ బాల సమాజం వెనక పసపు మోమున రాచి పట్టెనామము పెట్టి పొట్టి కొమ్ముల పూలు తొట్టబెట్టి గంటలు పేరులు కంఠమందున వైచి కులుకు సింగారములు కొస్తరించి అట్టి ఆభూతుల చుట్టూను నిలబడి తుబుకు తాళముల నాదముల తోడ జొల్ల రేకుల మీద గొల్ల దెబ్బల తోడ గొల్లలెర్రరు కూడి కొంతులెత్తి రెండు మహారాజు సుండి కృపను మాధవుడతని రక్షించుగా అంచు వాడుతూ జయితక్కలాడు కొలుచు వడలు తెలియని ముదముతో ఉందురు అహహ అని ఎవరో పిల్లలు. ఆహా, వారి ఉత్సాహం ఇంత అంతా అని చెప్పరాదు కదా. ఐరావతమందడి ఆబోతులు కూడా హాహాహ ప్రశంసా సూచకంగా తలలు ఊపుతున్నాయి. ప్రభువుని ఎడల విశ్వాసం పెద్ద ఉద్యోగులలో కంటే భటవృత్తిలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబోలు. తత్వంలో తెలివి తక్కువ అయిన కొద్ది విశ్వాసం ఎక్కువ. అందులో వట్టి అమాయకులైన గొల్లలు విశ్వాసం ఇంత అంతానా. చతుష్పాత్తులకు 4 కాళ్ల జంతువులు ఉన్న విశ్వాసం ద్విపాత్తులకు మనుషులకు లేదు. నరులలో పదని ఎక్కువైన కొద్దీ ప్రభువు మీద భక్తి తక్కువ. అలాగే పెద్ద పదవిలో ఉన్నవాడి తన ప్రయోజకత్వం వల్లనే ఆ పదవి సిద్ధించిందని కొంచెం నీలుగా ఎక్కువగా. అది క్రమంగా కొన్ని రోజుల లోపల గుబలాడి ఆ గుబ పొగరు రూపంగా ఒడలంతా వ్యాపి ఈ ఆరంభించిన తెగనీరు ఇలా చిన్న రోగం కింద మారి అది క్రమంగా ముదిరి ఘనీభవించి చర్మాన్ని కూడా దాటి లోపల రక్తగతి దాటి మాంసగతి దాటి అస్థిగతి అంటే ఎముకలకు బట్టి అభివృద్ధి పొంది అప్పుడు ఒక చిత్రమైన శివుడు ఏర్పడు. అది బంధుమిత్రుల మాట వినకపోవటంగా ప్రారంభమే. రాజుగారి మాట వినకపోవటం దాకా ఆ చెవుడు వ్యాపిస్తుంది. ఈ చెవుడు ఇట్లా దినదిన ప్రవర్ధమానమై తెదరిల్లుతుండగా కంటికి కాసంత పొర ఏర్పడు. చెవికి కంటికి ఏమి సంబంధమో ఈ ఇంద్రియం అవిటిదైనప్పుడు బీరకాయ పీచు వంటి నరాల సంబంధం చేత రెండవది కూడా చెడితే చెడచ్చు. ప్రకృతి విరుద్ధమైన అంశమేం కాదు. ఈ పొర ప్రారంభమైన తర్వాత దగ్గరవాడేమో దూరంగా ఉన్నవాడేమో దగ్గరగా ఉన్నట్లుగా, దగ్గరవాడు దూరంగా ఉన్నవాడు దగ్గరగా ఉన్నట్లు కనబడు. చిన్న వస్తువు పెద్దదిగా, పెద్ద వస్తువు చిన్నదిగా కనబడు. ఈ పొర శీఘ్రకాలంలో నీటి మీద వేస్తే నూనె చుక్కలాగా అట్టే అంతా వ్యాపిస్తుంది. అప్పటి నుండి ప్రభువు గారు
కనపడనే కనపడరు వీడి కళ్ళకి. కనపడకపోవటం చేత రాజుగారు లేనే లేరు అనే స్వల్పమైన భ్రాంతికి వాడు లోనవు. ఈ ప్రపంచమంతా వట్టి భ్రాంతిమయమే కదా. చెవికి కంటికి పుట్టిన పై రోగం ఇప్పుడు క్రమంగా భ్రాంతి రూపంగా మనస్సులోకి వ్యాపించి, ఈ భ్రాంతి మొదట బాగా వాగుడుతో ప్రారంభం. ఈ వదరుబోతుదనం తర్వాత మతి చెదరటలోకి జారి, ఆ తర్వాత క్రమంగా ముదిరి భయంకరమైన ఉన్మాదం పిచ్చిలోకి మారి, ఆ తర్వాత అంతటనా తిట్లే. ఓ శరపరంపర, ఓ ఒక్కటే వడగండి నావాన పాపం పిచ్చివాడు. అతన్ని అనవలసిందేముంది? పెద్ద పనుల వలన వచ్చిన బద్ధకాలు, అనారోగ్యం, సుస్థి, చిన్న రోగాలు, పెద్ద రోగాలు అలా ఉంటాయి. ఇలాంటివేవీ లేని అధమ సేవకులలో విశ్వాసం, అలాగే కథనమత్వం బాగా ఉండటం అదొక గుణం. ఈ గొల్లలకు కొంత వెనక భజన కీర్తన మేళాలున్నాయి. పిడేడు సుస్థుతులతో, రేకు తాళపు దెబ్బలతో కీర్తన పరుడు భగవంతుణ్ణి కీర్తిస్తున్న. ఆహాహా, ఏం భక్తి! పరవశులై పాడుతున్నారుగా. కాంభోజి రాగం ఆది తాళంలో మాధవ నీనామ స్మరణ మొనర్చిన మనుజులకి లోపములు కలుగదుగా. అది మళ శ్రీధరమైశవ మాధారమణ హరిబాధిత సకలాఘ బోధామృత రూప. మా మహారాజును మాన్య చరిత్రుని, మా మహారాజ్ఞిని మహిత చరిత్రను, మా మహారాజ కుమారుల సుతులను మహిమాయువులిచ్చి మరి రక్షించు. జయ జయ రమణ, జయ రమణ గోవిందో హరి. హారిగా సరిగా మరి సరిగా పాడారని కాబోలు. పిడోలు పలుకుతూ కొడుకుతారు. కన్నలాడుతూ మోగుతున్న మృదంగం మహిమను కూర్చి, వాయువును కూర్చి భక్తి పైతరులు వాడారు కదా. ధనం మాట పొరపాటు పడ్డారు కాబోలని ధనం అని జప్తి చేస్తున్నాయట మోతపది. సంవత్సరానికి 25 లక్షల రూపాయలు వచ్చే ప్రభుణ్ణి గురించి పలుకునేటప్పుడు ధనం మాట చెప్పాలట. ఇది బుద్ధిహీనత కాదా అని గుర్రం హి అని సకిలిస్తే మృదంగాలు పరిహసిస్తారు. ముందున్న ఏనుగులు ఈ అశ్వ పరిహాసానికి హుర్రీ అని మళ్ళీ దాన్ని ఆమోదిస్తున్నారు. ఈ భజన కీర్తనల వెనుక వేశ్యలు వీలైనప్పుడల్లా ఒక హస్తాన్ని పట్టుతూ, ఒక గంతు, హస్తం అంటే నాట్యంలో భాగం, ఒక గంతేస్తూ ఒక కన్ను తిప్పుదు, రెండవ కన్ను లేకపోవటం కాబూలంటాడు ఆయన. కత్తి కోతగాడను అత్తగారింత లేదను ఒక్క ముక్క మాత్రమే పాడుతూ వెంటనే ఉత్సవంలో నడుస్తారు. సరిగా వారి వెనక పక్కనే చేరి ఉన్న ఆస్థాన ఉద్యోగులు, గ్రామంలోని ఇతర మహాజనుడు కలిసి తొందరలో ముందుకు పోతున్న పొరపాటు చొప్పును విధి లేఖలు వేశ్యల కాళ్ళు తొక్కుతారు. కత్తి కోతగాడు కాడే, కాడు తొక్కువాడు కాడే అని వేశ్యలు తమలో తాము నవ్వుకుంటూ భజన కీర్తన పరులను ముందుకు తోస్తారు. ఆ సందడిలో ఒక భజన కీర్తన పరుడు తన జుట్టులోని గులాబీ పువ్వు ఉన్నదో ఊడిందో అని చూసుకోబోయి ప్రమాదంగా ఒక వేశ్య నెత్తిపై ఉన్న నాగరాన్ని తడుముతున్న. దొంగ అని ఆ వేశ్య కేకైసు. ఇన్ని కోర్టులుండి, ఇందరు న్యాయమూర్తులుండి, ఇందరు న్యాయవాదులుండి, ఇంతకాలం విచారణలో ఉన్న దొంగ ఎవడో దొరవడో గట్టిగా తేలకుండా ఉన్నప్పుడు ఆ పెద్ద సందడిలో దొంగనికి ఎవడు కనిపెడతాడు? భజన కీర్తన పరులు ఆ త్రూపులలో గొల్లలపై పడుతున్నారు. ఆ గొల్లలు అదిరిపడి ఆభూతులపై పడు. ఆ తొడితే అట్టే తొందరపడకుడు అని ఆభూతులు తలాలు అడ్డగా తిప్పుతున్నాయి. మనుష్యుల తోపులాటలలో పశువులు మనుష్యులకు బుద్ధి చెప్పాలి కదా. కాలగతి తెలివి మారిన నరుడు
ఎంతసేపు గుడ్డిదారిగా ముందుకు పోవటమే తప్ప దేవులాడతాడు తప్ప ఎందుకు పోవాలో పోవాల్సి ఉంటే పోవచ్చో లేదో అని ఆలోచన కూడా చెయ్యడు కదా. ముందున్నది మృత్యువే కాని మరొకటి లేదు అనే జ్ఞానం వాడికి ఎంత మాత్రం లేదు కదా. లేదేమి వీడి తెలివి తెల్లారిపో. ఎప్పుడైనా వీడికి జ్ఞానం కలుగుతుందా? అత్యంత ఉత్సాహంలో అగ్గిలో ఆహుతి అయి మెడుతకు వీడికి ఏమైనా భేదం ఉందా అని ఈ గొడవ అందుకని వీళ్ళ వెనక ఉద్గాత్రాలతో ఒక పక్క వైష్ణవులు మరొక పక్క అద్వైతులు వేదాలు పఠిస్తారు. ఆహాహా ఏమి హృదయంగమంగా ఉన్నది, ఎంత ఉదార అభిప్రాయ బోధకంగా ఉంది, ఎంత దివ్యంగా ఉంది. ఉద్యోగులతో కలిసిన వేశ్యల పరమరహస్యపు పొత్తులవే ఈ మహాపవిత్ర మధుర గాథా రస సన్నివేశం ఉన్నదే. కంఠాభరణంలోని వెర్రి రామశాస్త్రుడు నరకానికి స్వర్గానికి బెత్తడే కదా ఎడమని పలికినట్టు ఇలా తెలివి తక్కువ మాట అనుకున్న వ్యక్తురాలను కాలేదు అని వారకాంత పాటేమి. అందరకు ఈ సాముల ఉద్యోగుల హాహాహాలు వహవ్వాలేమిటి? సరిగా వారి పక్కనే ఏకమైవా ద్వితీయం కల్విదం బ్రహ్మేత్యాది మహావాక్య పఠనమే. బొగ్గు పక్కనే వజ్రమన్, పాము విషపు కోరుకు పైననే మణివున్, పాపం అంటే పుణ్యమున్, దాని దగ్గరనే ఎరక్కుండా భోగి అవుతున్న భోగి యోగి అవుతున్న వహవా. ఈ వేద పాఠకుల వకన ఎవరున్నారు? వేద వేద్యుడైన పురుషోత్తముడు వసుదేవనందరు రాధాకాంతుడు అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మం గరుడ వాహనం మీద వస్తున్నారు. ఈ పానుగంటి వారు రాధాకృష్ణ నాటకం కూడా రాశారు. కళ్ళు కృతార్థంగా ఉన్నాయి, మనసులు అట్టే పెద్దవై జగమంతా వ్యాపిస్తున్నాయి. జన్మానికి ఇంతకంటే సార్థకమే ఉంది. ప్రపంచం వల్ల మనం అట్టే ముడుచుకోపోనే. ఎంతసేపు దిక్కుమారిన మనసు తాను, తన కుటుంబం, తన సుఖం, తన భాగ్యం, తన బతుకునే చూసుకుంటూ ఒక్క అంగుళంలో గిరగిరా తిరుగు గొడగుడు గుంచాలాడుతుంటే దేవులాడుతాడే. గానుగ ఎద్దు ఎప్పుడైనా కాశీకి వెళ్ళే ఆలోచన ఉంటుందా? దానికి వెళ్ళగలదు. ఉదయం నుండి సాయంకాలం వరకు తిరుగుతే ఉంటుంది కానీ కాశీ వరకెందుకు? గడప దాటగలదా ఎద్దు? ప్రాజ్ఞుడనిపించుకున్న మనుషుడు అంతకంటే ప్రయోజకుడా కాదు కదా. కళ్ళు కనపడకపోవటం, బుద్ధి లేకపోవటం కానుక ఎద్దులు కొంత క్షమించవచ్చు కానీ, ఎందుకంటే దాని కళ్ళ గంతలు కడతారు. వీడు మొగం మీద 2 కళ్ళు ఉన్న మనుషుడు మనసులో 3 కళ్ళున్న మనుషుడు పశువు కంటే పనికి మారిన వాడై అప్పుడు వాణ్ణికి ఏమి క్షమాపణ ఉంది? ఎవడు క్షమిస్తాడు వాణ్ణి అని అర్థం అన్నమాట. స్వచింత తక్క పరచింత ఎవడికో కానీ లేదే, అంటే స్వార్థం తప్ప. తన ఆవరణాన్ని దాటినప్పుడు కదా మనస్సుకు వ్యాప్తి జరిగేది. మనస్సుకు వ్యాప్తి కలిగినప్పుడుగా తన పరుగు తనకు పక్కవాడికి ఉన్న తత్వభేదం ఏదైనా ఉందో లేదో అని తెలుసుకునేది. గంటకు ఒకసారి తప్పకుండా చిన్నం వంటి వసిస్తూ దిల్లం వంటిని తన చుట్టూ తిప్పుకుంటూ ముద్దిడుకుంటూ పరిభ్రమిస్తున్న గడియారపు పెద్దములు మూత దాటి పైకెప్పుడైనా వస్తుందా? అట్లాగే అప్పుడే భార్య అట్టే ఇట్టే స్పృశించి బిడ్డనట్టే ముద్దిడుకొని వానలప్ప తిరుగు పరచింతా శూన్యుడు స్వచింతాలోలుడు ముక్తి గంగానదిపై పడిన పులిస్తరాకైన సముద్రాన్ని చేరుతాయి. కానీ గంగలో ఉన్న సుడిగుండాలు భీష్ముడు పుట్టినప్పుడు ఎక్కడున్నాయో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. పరచింతా శూన్యుడైన నరుని బ్రతుకుడు పర్యవసానం శ్మశానం కంటే వేరే లేదు. భవతాప పరితప్త ప్రాణికోడ్ తాప ఉపశమనార్థమై
భగవద్గీత అమృతాన్ని పార్థవ్యాయంగా అంటే అర్జునుడికి కృష్ణుడు చెప్పినట్టుగా మన ప్రపంచంలో ప్రసాదించిన ఓ పరమ పురుష పావన బృందావన గోపికాచలమున భక్తి యోగ వైభవాన్ని బోధించిన పురుషోత్తమ నమస్తే నమస్తే నమస్తే. కానీ మాధవ, రుక్మిణీ భామాధవ, ఒక చిన్న మాట అడుగుతాను. పార్థసారథి స్వరూపంలో మదరాసులో వేంచేసి నువ్వు ఉన్నటువంటి ట్రిప్పులకేందో అక్కడ ఉన్న మొన్నటి ఆదివారం తేనాంపేట మీదుగా సైదాపేట మీదుగా మీ ఆస్థానమైన బాంబళానికి జమాబందీ నిమిత్తమై వేంచేశావట నిజమా? అందరూ ఉద్యోగులుండగా మీరే ఎంత శ్రమ పొంది రావటం న్యాయమా? కూతిని పంపి వ్యవహారాన్ని ఆసు కనిపెట్టగలవ. ఈ మాత్రానికి పీఠం ఎలా కదిలించావయ్యా నాయన? పాండవ కౌరవ సంధి అని బయలుదేరావా? భీష్మ వధమని చక్రాన్ని పట్టుకొని బయలుదేరావా? నాకేం బోధపడ్డే తండ్రి, ఎందుకు నువ్వు బయలుదేరావు? కొంచెం చెప్పవయ్యా, రవంత చెప్పు అన్నాడై. నేను కొంచెం అంది. ఒకవేళ ఇందుకోసం అయి ఉంటావా? కోడి పందాలని, సాని మేళాలని, ఆస్థాన వ్యవహారాలు స్వయంగా చూసుకోకుండా అన్ని విధాలైన ఆగడాలు ఆచరిస్తున్న కొందరు జమీందారులకు సంవత్సరానికి ఒక రోజైన నీ ఎస్టేటు గ్రామాలు చూసుకోండని బోధించడానికి ఇలా బయలుదేరావా? ఏమో, అందుకోసమేమో. కానీ మా ఊహలు కూడా సరికానట్లు కనబడు. ఇందులో ఒక ప్రత్యవాయం ఉన్నట్టు. సర్వజ్ఞుడు, నీకు తెలియందేముందయ్యా? ఎస్టేట్ ల్యాండ్ యాక్ట్ మూలంగా జమీందారులకు అన్ని అధికారాలు కూడా సంతరించాయని నీ విరగవా నాయన? జమీందారులకు ఇంకా జమాబందీ ఎందుకు? జమీందారులకు జమీందారీయే లేనప్పుడు ఇంకా జమాబందీ ఏమిట్రా నా తండ్రి? ఎస్టేట్ యాక్ట్ ప్రకారం నిజమైన జమీందారుడెవడు? రైతే కదా. ఇదివరకు జమీందారుడని అనుకుంటున్న వాడిప్పుడెవడు? శిస్తుదారుడు మాత్రమే కదా. జమీందారులకు పైయే కాని జమీనేది? కృష్ణా యదునందన, ఇక్కడి ఘృతకోశ న్యాయం చిత్తగించావా? ఎస్టేటు గ్రామంలోనికి వెళ్ళమని మీరు బోధిస్తున్నారనుకుందాం. సరే, పెద్దవారు కనుక తాము చెప్పాల్సిందే. కానీ జమీందారులు వారి గ్రామంలో పలికుబడి ఉండటం అవకాశం లేనప్పుడు పని లేదే, పోయి పరాభవం ఎందుకు పొందటం? వాడు రారమ్మని రైతు రాడడుగా, కథనాన్ని కబురు చేస్తే అందుబాటులో ఉండడు. ఇక జమాబందీలో చెయ్యాల్సిందేముందయ్యా? కృష్ణ, యాక్ట్ వలన జమీందారుడు పొందుతున్న ఇబ్బందులు అన్ని శాంతం పాపం శాంతం పాపం చెప్ప అలవిక. కృష్ణ, నీకైనా తెలుసేమో కానీ తెలుసా అని నా సందేహం. ఇలాంటి వాళ్ళని కోపడరు. నువ్వు కృష్ణ, నువ్వు లక్ష్మీ వయస్కుడవు. నీవు ఇతరుల బాధ తప్పున నాటుతుందా? అది కాక మరొక్క పెద్దక దేవాలయాలు ఎస్టేట్ ల్యాండ్ యాక్ట్ అసలు నుండి సర్కారు వారి ధర్మమాని మినహాయింపబడటం చేత మీరిప్పుడు దిశాన్ శోకులతో జమాబందీ అంటూ సింగారించుకొని బయలుదేరారు. కానీ లేకపోతే మా జమీందారుల వంటి స్థితి మీది కూడా అయి ఉండునే. దేవకీనందన, రాజాధిరాజా, నాదొక చిన్న ప్రార్థనయ్యా, వింటావా? ఈ యాక్టును వెంటనే సవరణ చేయి. ప్రభువుల గౌరవాన్ని కాపాడాలని సదుద్దేశ శాసనసభ్యుల హృదయాలలో ప్రవేశం కలిగింపాలని వేడుతున్నానయ్యా. మీరు తలచుకుంటే ఎంత పనైనా జమీందారుడేమి సామాన్యుడా? ఎంత ఆదాయం వస్తున్నాయి వాడికి? ఎంతెంత పరోపకార కృత్యాలు చేస్తున్నారు? పూర్వపు వారి వంశాల్లో సర్కారు సెలవై లక్షల కొలది రూపాయలు దిమ్మరిస్తున్నారే. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొత్త అధికారాలు ఏవి ఇయ్యక్కల. వారి పూర్వ అధికారాలు ఉంటే సార్, ఆ మాత్రానికి కొండెక్కినట్లు వాళ్ళు సంతోషిస్తారు. స్వామి,
మాధవ ఏమంటావు అన్న. మా మహారాజుకి జయ, మహామహారాజ్ఞికి జయ, మహామహారాజ సంతతికి అనే జయ జయ ధ్వానాలతో ఉత్సవం ముందుకు పోతోంది. సాయంకాలం అవటం చేత దీప పంక్తుల చేత శోభిల్లుతున్న ముంగిళ్లలోని అంగనలు మంగళపు హారతులు పళ్ళారు చేతపుచ్చుకొని మాధవ స్వామిని సేవిస్తున్నారు. ఏవో మంగళహారతులు పాడుతున్నారు. ఈ సందడిలో ఏదైనా వినపడుతుందా, చస్తుందా? ఈ సమయంలో బాణాసంచా కూడా కాలుస్తా. ఇక ఏమీ వినపడు. కస్సుమని ఉన్న అధికారమేదో ఊడిన తరువాత చల్లగా జరగవలసింది. కానీ లేనిపోని ఈ కసుబుసులెందుకు, చిచ్చుబుడ్డెందుకు, ఆగ్నేయ వృక్షాలెందుకు? అది చూసి భయం చేత తొండం తుట్టిమట్టి నోట పెట్టుకొని ఊపిరి సలపనేక ఆత్మహత్య చేసుకోవడానికి ఏనుగు ప్రయత్నమేమిటి? మనకంటే శరీరమే ఎక్కువగా భయం కూడా ఎక్కువే అని గుర్రాలు హిహిహి అని నవ్వుతున్నాయే. గుర్రాలు మాత్రమే భయపడుతున్నాయా? ఏనుగులు తమ కంటే ఎక్కువ భయపడుతున్నాయి, పరిహసిస్తున్నాయి గుర్రాలు. ఎంత విచిత్రంగా ఉందయ్యా! ఈ పరిహాసానికి అర్థమేమైనా ఉందా? కానీ ప్రపంచ వైఖరి అంతే. రోజు రోజు నియమంగా 2 చుట్టలు కాల్చేవాడు, 14 చుట్టలు కాల్చేవాడు నిత్యాగ్నిహోత్రి అని అధిక్షేపం చేస్తారు. రెండవదైన 14వ అయితేమి పైవాడి చుట్టలు పనికి మారిన పొగాకు చుట్టలని, తన చుట్టలు తులసి కట్టలని తన అభిప్రాయం కాబోలు. సంసారపక్షంగా ఒక ఆటకత్తను జాగ్రత్తపరిచి సందడి తప్పుడు లేకుండా ప్రచ్ఛన్నంగా భవతరణం చేస్తున్నటువంటి పవిత్ర గాతుడు వేశ్యా వీధి వెంట తిరుగు గిరదాల మీసాల జారు కత్తరాయని, మెండకాడని, ముండల ముఠాదారని, రౌడీ అని, స్కౌండ్రలని చెడామడా తిడతాడే. తాను మాత్రం ఎవడు? పెండ్లాము యొక్క ప్రక్కన పెడదొక్కిన తరువాత అదుము పొడువైనా ఎడల, అగౌరవం పొట్టిదైనా ఎడల గౌరవమని అభిప్రాయం కాదు. పైవాడు అంచుకున్నవాడు గుడిసె విరేటులని, తానుంచుకున్నది కీర్తికాంతని. గుడిసేటు లంజాన్ని తిడుతుండగా గుడిసె విరేటు అని, అలాగే తానుంచుకుంది కీర్తికాంత అని తన అభిప్రాయం కాదు. ఎంత మతిమాలిన తను! భ్రాంతి త్రాగేవాడు రం త్రాగిన వాణ్ణి పరిహసిస్తూ, రం తాగేవాడు తాటి కళ్ళు తాగిన వాణ్ణి అధిక్షేపిస్తూ, తాటి కళ్ళు తాగినవాడు ఈత కళ్ళు తాగిన వాణ్ణి పరిహసి, ఇలాగే కీడులో మేలు చూసుకొని జనుడు తన్ను తాను పొగడుకుంటూ ఇతరులను పరిహాసం చేస్తాడు. ఇదే మనుష్య ఈ వాసియే పశువులలో కూడా. అందువలనే చిత్తుబడ్డ చేత గుర్రాలు కూడా బెదిరిన, తమ కంటే ఎక్కువగా బెదిరిన ఏనుగులని అవి చూసి నవ్వుతాయి. అదిగో గొట్టాల నుండి మా మహారాజు కీర్తిలాగా స్వచ్ఛమైన వెన్న ముద్దలు ఎలా ఎగురుతున్నాయో. కృష్ణా నవనీత ప్రియ, ఆ వెన్న ముద్దను రవంతర కబడించగలవా? ఏం సందేహిస్తున్నావు? ప్రక్కల కూరుతుండిన రుక్మిణీ సత్యభామలింక మా భర్త గారికి చిన్నతనపు చేష్టలు వదలనవి కావని అధిక్షేపిస్తారేమో అని సందేహమా? లేక మూతి కాలుతుందేమో అని భయం? నా తెలివిలేమిచే నేనేమైనా నిన్ను అంటే ఆగ్రహించు. కృష్ణ, అదిగో లంకాపురి దహం. అదేమది? ఇప్పుడు నువ్వు సౌమిత్రి సహితుడిపై అరణ్యవాసివైన రామచంద్రమూర్తిలా కనపడుతున్నావేమిటి? కథను బట్టి అవతారాన్ని కానీ అవతారాన్ని బట్టి కథ. దశరథరాజనందన, విశ్వామిత్రయాగ సంరక్షక, జానకీ ప్రాణనాథ, పరశురామ గర్భభంజన, దండకారణ్యవాసి, మారీచ మదన, సీతా విరహ వ్యాకుల చిత్త, సుగ్రీవ ప్రియమిత్ర, వారిహరణ, ఆంజనేయాశ్రిత పాద పంకజ, రావణ శర ఖండన ప్రవీణ, నమస్తే నమస్తే నమస్తే. ఉత్సవం ముందుకు పోతోంది. అక్కడ పెద్ద బజారు చౌకులో చేరిన పురంధుడు అంటే ఆడవాడు స్వామికి నీరాజనాలు ఇస్తున్నారు. మంగళహారతులు ఎలా పాడుతున్నారు అంటే స్వరటి రాగం,
రూపగతాడు మరియింపరారే మా పరమ పురుషుని మరి మరి దయ కలిగి మమ్ము బ్రోవోమని మా మహారాజును మా మహారాజ్ఞని మా మహారాజ కుమారుల సుతుల శ్రీమహితాయుష్యసేముషు వసగుదు కామితార్థములిచ్చి కాపాడవలెనని మరియింపరారే మా 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 పరమ పురుషుని అని తథాస్తు తథాస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత 49వ కాలాచార్యుడి ఉపన్యాసం బ్రాహ్మణత్వం గురించి. జంఘాల శాస్త్రి రొంపభారం కాళ్ళ నొప్పులు కారణంగా ఏం మాట్లాడే స్థితిలో లేదు. అందువల్ల కాలాచార్యుడు వేదిక ఎక్కాల్సి వచ్చి అతను మత ఆధ్యాత్మిక విషయాలు ప్రసంగించ తగినవాడు కనుక 8 విధాల భక్తుల గురించి ఎత్తుకొని భక్తి 8 విధాలుగా ఎలా ఎలా ఆచరిస్తే మనిషి బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు చెప్పి పుట్టుక వల్ల బ్రాహ్మణత్వం సిద్ధించదని చెప్పారు. నిజం చెప్పాలి యువతే ప్రజల్లో ఉండే భేదం భక్తులు అభక్తులు అని తప్ప బ్రాహ్మణ అబ్రాహ్మణులు కాదన్న. శాంతి దాంతి తపస్సు వైరాగ్యం అనేవి లేకుండా బ్రాహ్మణుడు జాతిలో పుట్టినంత మాత్రాన గర్వపడితే ఎంత మూర్ఖుడో. కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలతో ఉండి తన శ్రేయస్సే చూసుకుంటూ అలా సర్వవేద కర్మలకు దూరంగా దైవభక్తి లేకుండా బ్రాహ్మణ నింద చేస్తూ బ్రాహ్మణుడి కంటే నేనెక్కువ అని గర్వపడే బ్రాహ్మణ ఇతరుడు కూడా అంతే మూర్ఖుడు. వాళ్ళు వీళ్ళు కూడా ఒక జాతి కిందనే లెక్క. వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం కేవలం ప్రజ్ఞాహీనత. సారాంశం ఏమిటంటే భగవద్భక్తి ఎక్కడ ఉందో అక్కడ బ్రాహ్మణత్వం ఉంటుంది, ఎక్కడ లేదు అక్కడ బ్రాహ్మణత్వం లేదు. అది పుట్టుక చేత వచ్చేది కాదు, ఆచరణ వల్ల వచ్చే అని కాలాచార్య భారతంలో కౌశికుడనే బ్రాహ్మడి కథను శ్రీరామాను శిష్యుల్లో ఒకరై పంచములైన మార్నేరు నంబిగారి కథను చెప్పారు. ఇంతలో మద్రాసు నుండి సాక్షి వ్రాసిన ఉత్తరం వచ్చి న్యాయదీపిక పత్రికలో కులవర్తిక మలావతమ్మ గారు సాక్షి ఉపన్యాసాల గురించి చేసిన విమర్శను చూడమని తిరిగి నిందించవద్దని వివరణ అందులో కాలాచార్యుడిలా చెప్పారు. శ్రీమతే రామానుజాయ నమః. ఆదిలారా, ఈ ఉపన్యాస పీఠాన్ని నేను ఈ రోజున నిలబడాల్సి వచ్చి అందువల్ల మీరు లేచిపోవాల్సి వస్తుందేమో అని అనుమానం. సాక్షి ఇప్పటిక్కడ ఉంటే వక్తృత్వం లేని నేను ఉపన్యాసం ఇవ్వటానికి ప్రయత్నించటానికి తటస్థపడి ఉండదు. సాక్షి కూడా లేకపోవడంతో నేను మాట్లాడు. ఆయన మద్రాసులో ఉన్న జంఘాల శాస్త్రి వారిని పడి సభా కార్యక్రమం ఎలాగో జరిగిపోతే, కానీ జంఘాల శాస్త్రి రొంప భారం చేత కాళ్ళు నొప్పుల చేత బాధపడటం చేత అతడు ఈ రోజున ఉపన్యసించడానికి వీలు లేకపోయి ఆ ఉపన్యాసానికి కాళ్ళు నొప్పులు అంత ప్రతిబంధకాలు కావనే నా విశ్వాసం. కానీ రొంప భారం కొంత ప్రతిబంధకం కదా, అది నశ్యం వల్ల కొంత నివారణ కావచ్చని వీడు నెమ్మదిగా గెలుతున్నాడు. దృఢమైన నమ్మ తొలకరించిన హేతువుచే ఇప్పుడు అందరూ దగ్గులు రొంపలు ప్రబలంగా ఉండక తప్ప కప్పలకు కూడా తొలకరి ప్రారంభం రొంప పట్టును పట్టదో సిద్ధాంతంగా చెప్పటానికి వీల్లేదు. కానీ దగ్గు మాత్రం సిద్ధించడం సిద్ధం. ఆ దగ్గునే బెక్కలని జంతు శాస్త్రజ్ఞులు కొందరు చెప్తారు. వానకారు ఆరంభించడంతో మధ్య ప్రపంచంలో శాఖా ప్రపంచంలో ఇమిడి ఉన్న అంతస్తత్వం పైకి రాకడం, తీగ మొగ్గ తొడగటం, చెట్టు ఎగిరించడం, రాయి మదం స్రవింపజేయటం, నేలపై గడ్డి మరవడం, అతిమూత్రం, రోగికి రాతపుండు పుట్టడం, కప్ప బెకబెకలాటం, జంఘాల శాస్త్రి దగ్గటం, వస్తుతత్వం అన్నీ ఒకటి. ఇది కాక సర్వరస రాజమైన శృంగార రసాన్ని
పొలకరి ఆరంభం ముందే ఉద్రేకమని నా బ్రహ్మచారి అభిప్రాయం మీరు పరిగణింపకపోవచ్చు, అందుకే కాళిదాసు కశ్చిత్ కాంతా విరహ గురుణేత్యాది శ్లోకాలు చెప్పి వెంటనే ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సాను స్వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదస్యాని మేఘ సందేశానికి ముందు చెప్పటం అయ్యా, భగవద్విషయక గ్రంథాలు చదువుకున్న మీకీ ప్రకృతి గొడవలు ఎందుకయ్యా? ప్రపంచ జ్ఞానం ఉంటే మీకెందుకయ్యా? మీకు కావాల్సిందేదో పూర్వాచార్యుల గురించో, పూర్వ ఆచారాల గురించో, భక్తి గురించో, ప్రవృత్తి గురించో చెప్పగోరుతున్నాం. బాగా ఉంటే ఉంటాం, లేకపోతే మీకు ఆ బాధ లేదు, మాకు బాధ లేదు అని ఒకడు సభావారి పక్షంలో పలికారు. కాలాచారు అద్ది అందరికి అభ్యంతరం లేదు. శ్రీమతే రామానుజాయ. ఏది రవంత పాడు, శ్రీమతే చాలు, మరికొంచెం. శ్రీమతే రామానుజాయ నమ. మీ ఇష్టం అనుసరించి భక్తిని గురించి 1-2 శ్లోకాలు చదివి అర్థం చెబుతా. నేను ఉపన్యాసం ఇవ్వగల శక్తి వాడను. భక్తి 8 రకాలని చెప్పబడి మద్భక్త జనవాత్సల్యం పూజాయాం చానుమోదనం స్వయం అభ్యర్చనం దైవామదద్ధేదంభవర్జన మత్కథాశ్రవణే భక్తి సర్వనేత్రాంగ విక్రియ మమానుస్మరణం నిత్యం యచ్చమాం నోపజీవతి భక్తిరస్త విధాశేష యస్మిన్ మృచ్ఛేపి వర్తతే సవిప్రేంద్రో ముని శ్రీవాన్ నయతి సదపండిత తస్మై దేయం తతో గ్రాహ్యం సదపూజ్యో సచ పూజ్యో యథా హ్యహం. భగవద్వాక్యమది. దీనిలో వర్ణింపబడిన 8 రకాలైన భక్తి ఉంటుందో వాడు మ్లేచ్ఛుడైన వాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ మాతాపితలకు పుట్టుట కానీ, ఉపనయన సంస్కారం పొందటం కానీ, నిలువుబొట్లో అడ్డబొట్లో పెట్టడం కానీ, వేదాధ్యయనం చేయటం కానీ, యజనం చెయ్యటం కానీ బ్రాహ్మణత్వానికి నిశ్చయ అభిప్రాయాలు, అభిజ్ఞానాలు. నిశ్చయమైన సంజ్ఞ ఒక్కటే, అదే భక్తి. భక్తి వలననే బ్రాహ్మణత్వం నిశ్చయం చేసుకోవాలి. సవిప్రేంద్రు అయిపోయింది. ఇక సముని, వాడే ముని. మౌన వ్రతాన్ని ధరించి వ్యాఘ్రాజనం మీద కూర్చుండి గాని, పంచాగ్ని మధ్యంలో కూర్చుండి గాని, తల క్రిందుగా వేలాడి గాని జపం చేసి శరీరానికి క్లేశం పొంది కందమూలాలు తింటూ అరణ్యవాసి అయి ఉండటం మునిత్వానికి నిశ్చయ లాంఛనమేం కాదు. నిజమైన లక్షణం ఒకటే, అదే భక్తి. అలాంటి లక్షణం కలవాడు మహమ్మదీయుడైనా మౌనే, మాలవాడైనా మౌనే, ఏ జాతి వాడైనా మౌనే. సవిప్రేంద్రో శ్రీమాన్, అతడే శ్రీమంతుడు. భండారంలో పరిమితి లేని ధనం ఉన్నవాడు, పతివ్రత అయిన భార్యను కలవాడు, పితృభక్తి ఉన్నవాడు, బిడ్డలున్నవాడు, బహుదాన దాసీజన సంవృత్తుడైన వాడు యథార్థంగా శ్రీమంతుడని చెప్పడానికి వీలే. భక్తి ఉన్నవాడే శ్రీమంత్. నా యతి, వాడే యతి. యజ్ఞోపవీత త్యాగం చేసి శిరోమండలం గుండు గొరిగించుకొని కాషాయాలు కట్టుకొని దండధారి ప్రణవ జపం చేసిన వాడే యతి అనుకోకూడదు. అంటే సన్యాసి. ఇక్కడ ద్వైతాద్వైత ప్రసంగితి చాలా చెప్పి తన యతుల మాట చెప్పలేదెందుకో అని కేకలు. భక్తి కలవాడే యతి. సచ పండిత, వాడే పండితుడు. తర్క వ్యాకరణాది శాస్త్ర జ్ఞానం కాని, నాటకాలంకార జ్ఞానం కాని, వేదార్థ జ్ఞానం కాని పండితుణ్ణి చెయ్యలేవు ఎవ్వరిని. భక్తి ఉంటేనే పండితులకు పండిత పేరు అర్హం. అలాంటి వాడు ఏ జాతి వాడైనా బ్రాహ్మణుడు, వాడే ముని, వాడే మోక్ష లక్ష్మీయుక్తుడు, వాడే యతి, వాడే పండితుడంతే. న శూద్రా భగవద్భక్తా విప్రా భాగవతా స్మృతా సర్వవర్ణేషు తే శూద్రా
ఏహ్య భక్త జనార్దని అని ఉంది. అని సాయించిన అంటే చెప్పబడిన. వైష్ణవులు సాయించిన అది ఎక్కువగా వాడుతుంటారు కనుక హేతువు చేత నరులలో బ్రాహ్మణ భేదం లేదు. భక్తిహీనుడైన బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు, భక్తియుక్తుడైన అబ్రాహ్మణుడు బ్రాహ్మణుడు. ప్రజలలో ఉన్న భేదం భక్తి అభక్తి భేదం కాని, అబ్రాహ్మణ భేదం కాని కాదు అని తెలుసుకో. శాంతి లేక, దాంతి లేక, తపస్సు లేక, వైరాగ్యం లేక, సదాచారం లేక, స్వార్థ పరిత్యాగం లేక, దైవభక్తి లేక నేను బ్రాహ్మణుని అని విర్రవీగే వాడి జన్మ బ్రాహ్మణుడే కానీ అధముడు అనిపించుకుంటాడు. అలాగా కామక్రోధాలతో భయభక్త మదమత్సర మాత్సర్యయుక్తుడై సర్వవేద కర్మలకు దూరంగా స్వశ్రేయస్సు మాత్రమే అభిలషించే బ్రాహ్మణ నిందాపరుడైన ప్రపంచ సౌఖ్యవాంఛా సమన్వితుడై ఉన్నవాడు, దైవభక్తిగా లేకుండా ఉన్నవాడు నేను బ్రాహ్మణాధికుణ్ణి అని అందరికీ చెబుతూ గర్వపడుతుంటే వాడు జన్మతగా బ్రాహ్మణుడే కానీ అధముడనిపించుకోగల. ఇద్దరు కూడా సమానంగా అధమ, ఇద్దరు కూడా ఒకే వర్ణం వాడు, ఒక జాతి వాడు, ఒక అధికారం గల, ఒక్క గతికే పోవాల్సిన వాడు నరకాన్ని. వీళ్ళని దూషించద్దు, వాళ్ళని మీరు దూషించద్దు. ఇవి కాక శ్వసనోహి మహీపాల విష్ణుభక్తో ద్విజాధిక విష్ణుభక్తి విహీనస్తు యతిశ్చ స్వపచాధమ అని పెద్దలు చెప్పారు. భగవద్భక్తి యుక్తుడైన స్వపచుడైన ద్విజుడి కంటే అధికుడు అంటే చండాలుడు. భగవద్భక్తి శూన్యుడు యతి అయినప్పటికీ కూడా చండాలుడితో సమానం, అంతకంటే అధమ అని స్పష్టంగా చెప్పబడినప్పుడు ఇక బ్రాహ్మణుడెవ్వడు అబ్రాహ్మణుడెవ్వడు? అబ్రాహ్మణుడు తిట్టడం ఎందుకు? ఆ బ్రాహ్మణుడు తిట్టడం ఎందుకు? ప్రజ్ఞావిహీనత, బుద్ధిమాలినతనం, పరమార్థ జ్ఞాన శూన్యత వల్ల, ప్రజల గర్వాతిరేకం వల్ల. అందువలనే భక్తి ప్రధానం కాని వర్ణ, లింగ, జాతి మొదలైనవి ప్రధానాలు కావు. ఆ భక్తి 8 విధాలు, 8 రకాలు. మొదటిది మద్భక్త జనవాత్సల్యం. అందరం దేవుడి కుటుంబంలోని వాళ్ళమే, సోదరులమే. ఒకరికొకళ్ళు సోదరులుగా ప్రేమించుకుంటున్నామా? వర్ధపుండ్రాలు నీకు చెమ్మకాయ, నీ విభూతి రేఖలు నాకు పిండికట్టు. వ్యాపారుల నామాలు మనకిద్దరకు బెండకాయ బొట్టు. వాడు వీటి నీతికాసులు వాడు, వీడు నియోగి ప్రభు. వాడు వెలనాటి వెర్రివాడు, వీడు వేగినాటి సన్నాసి. వాడు తిరిగినాటి తెగ నీల్గుబోడు, వీడు ఆరామద్రావిడి వంశం వాడివాడు. సపాదుడు, వీడు నిష్పాదుడు. వీడు అరబ, వీడు ఆంధ్రుడు. వీడు బ్రాహ్మణుడు, వాడబ్రాహ్మణుడు. ఇలా ఎన్ని చెప్పచ్చు నాయన. ఈ రకంగా కొంతకాలం నుండి ఒకళ్ళనొకడు చివరిగా విపరీతంగా దూషిస్తుకుంటూ జ్ఞాన విహీనులైన ఇతర జంతువులు ఎలాగో తమలో తాము పోట్లాడుకొని కరుచుకున్నట్టుగా దంతక్షయాలుగా జ్ఞానయుక్తులమైన మనం ఇలా చెయ్యొచ్చా? తిట్టుకోవచ్చా? తల్లిదండ్రులను తాతలను కూడా నోటికి రాని దుర్భాషలాడి పూర్వాచార్యాలు వారిని కూడా పుంఖాలుగా తిడుతూ వీళ్ళపై వారు రాసుకుంటూ వాళ్ళపై వీళ్ళు రాసుకుంటూ వీరు వారు వీడిని వాడిని అడిచివేయటానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ వీరావేశాలు తైతక్కలాడుతుంటే మనకేమి క్షమాపణ ఉన్నదయ్యా? రెండవ పూజాయాం చానుమోద, దీని గురించి చెప్పక్కల. మూడది స్వయం అభ్యర్చనం చేయవ, దీని గురించి కూడా 4 మాటలు. రవంత జరుగుబాటు అంటే తిండి తినటానికి స్తోమత. కుటుంబంలో దేవతార్చనపు బ్రాహ్మణులు ఒకడు ఉండక తప్పు.
మన వారు కూలి పెట్టి దైవ పూజ చేయిస్తున్నారు. లేకపోతే డబ్బులు కట్టి శివాలయాలు అభిషేకం, లేకపోతే వెంకటేశ్వర స్వామికి డబ్బులు పంపించి ప్రసాదాలు తెప్పించుకోవడం. మనం కూలి పెట్టి భోజనం చేయించడంలా, నిద్ర చేయించడం, కాలకృత్యాలు నిర్వహిస్తున్నామా లేదు. చివరికి కూలి పెట్టి చుట్టయిన మన వాడెవడో చుట్ట కాలుస్తుంటే మనకు ఆనందం వస్తుందా? కనుక మనమే చుట్ట కాల్చాలి, మనమే 1కి వెళ్ళాలి 2కి వెళ్ళాలి, అవి చూసుకోవాలంటున్నాం. కనుక తుదకు కూలి పెట్టి చుట్ట కూడా కాల్చాలి, పొడుమైనా పిలుచు. ఇవన్నీ మనం స్వయంగా చేసుకుంటుంటే స్వయంగా చేసుకోతగినటువంటి ఆవశ్యక కృత్యాలు కాకపోవటం చేతే కదా దైవ పూజ కూలిపెట్టి చేస్తున్నాం. ఎలా తగలబెట్టిన బాధ లేని పనికి మారిన తంతు కనుకనే అలా చేస్తాం. మనం మంచంపై పడి చేతులు జోడించడానికి స్వాధీనం కాకపోయినప్పుడు గోవిందా మహాదేవ అంటాలి. నోరు కూడా స్వాధీనం కానప్పుడు సంతత దుస్సహ బాధ చేత మనస్సులో కొద్దిగా కూడా నిలకడ లేనప్పుడు అప్పుడు కూలి పెట్టుకొని వ్యక్తికి కానీ దైవ పూజ చేయించవచ్చేమో. కానీ బజారుకు పోయి భార్యకు పకోడీలు బనారసు కాజాలు తీసుకుని రావటానికి ఓపిక ఉండే, కరణం గారిని యాచించి కర్ర కుండు తెచ్చి పొడించేసుకుంటూ చేసుకోవడానికి ఓపిక ఉంటే ఉంచుకొన్న వేశ్యింటి పైవాడెవడైనా వస్తాడేమో అని ప్రచ్ఛన్న మొగవైదిగి కాపుంచి అంటే నెత్తి మీద ముసుగేసుకొని వెళ్ళి దాని ముందు వెనక ఇళ్లలో కాపు కాస్తూ పెరటి గుమ్మం దగ్గర ముసుగు వేసి తెల్లవారిన దాకా కనిపెట్టేవాడు. అనే శక్తి ఉంటే శరీరం కాస్తసేపు దేవతారాధన వేదికపై కూర్చొని పుష్పమొకటి ఆ పుండరీకాక్షుడిపై వేయటానికి చేతులు రావురా? పనికి మారిన పూతలు ఎన్నైనా కూస్తావా? నారాయణ పరమేశ్వర అంటానికి నాలుక రాదా? ఇక దీని గురించి మదేవ దంభవర్జన. మరొకటి, తాను దైవ పూజ చేస్తున్నట్లు నలుగురికి తెలియాలి. ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, ఫేస్బుక్లో పెట్టాలి, వాట్సాప్లో పెట్టాలి. అలా గ్రామస్తులందరూ వచ్చి తనంత భక్తుడు లేడని కొనియాడాలి. అలాగే వీరవరపు వెంకటేశ్వర తాను వింజారం ఇచ్చిన ఇట్లు ఆంధ్రపత్రికలో పెద్ద అక్షరాలతో వేయించాలి. అలాగే తనకేదైనా రోగం వచ్చినప్పుడు ఎప్పుడు ఏ సాధనం చెబుతో అని నలుగురితో చెప్పుకోవాలి. రోగం ఎంత అయినా రట్టు చేసుకోవాలి. అంతేగాని తాను దేవీ నవరాత్రాలు చేసినట్టు తెలుగు పత్రికలో ప్రకటించుకోవటం ఎందుకు? తాను పెంచుతున్న కుక్క పిల్ల తప్పిపోతే డప్పు వేయించి చాటింపవచ్చు, పత్రికలో ప్రకటింపవచ్చు. కానీ గోపాలస్వామి తాను చేయబోయే దీపారాధన గురించి బ్యాండ్ మేళాలతో కరపత్రాలు పంచిపెట్టడం లేదు. ఇదేం నాటకమా, సర్కసా, అడవి ముగాల ప్రదర్శన, కొత్త ప్లీడ వృత్తి ప్రారంభమా? తాను భక్తుడనని భగవంతుడి మనస్సులో ఉండాలా? మనసము కరణాల మనసులో ఉంటుందా? భగవంతుడికి ఉన్నప్పుడు ఇతరులేమి నష్టమేమిటి? ఇతరులకున్న భగవంతుడికి లేనప్పుడు లాభం. త్వయి ప్రసన్నే మనకిం గుణేన త్వయ్య ప్రసన్నే మమకిం గుణేన రక్తే విరక్తే చ వరే వధూనా నిరర్ధక కుంకుమ పత్రభంగ అన్నట్టు తుష్టి పొందార్జిన లోకనాథుడైన దైవం ఆయనకు సంతృప్తి లేనప్పుడు నరులెందరూ సంతోషిస్తే ఏంటి? తన్ను దరిచేర్చేది వంటి వాడు మహాదేవుడు కాని మనుష్యుడు కాదే. రేపు నువ్వు సచ్చి దండధరుడి దర్బారులో నిలబెట్టబడిన బాణాసంచా కట్టిన ఒక్కసారి కాదు నువ్వు దైవభక్తుడు అని సాక్ష్యమిస్తారా? ఈ దంభం మహాదోషం. భక్తి లేని వాడు లేనట్లే ప్రవర్తిస్తే కొంత మంచిదిగా, ఉన్నట్లు దాబు చేస్తే భక్తి లేనందుకు ఒక శిక్ష, నటనకు ఒక శిక్ష తప్పవు కదా. ఇక తరువాత మత్కథాశ్రవణే భక్తి. పాత కుర్చీలు
వేదం పాట పాడుతున్నారని తెలియగానే పరిగెత్తేవాడే కాని భాగవత పురాణం వింటాని గడప దాటి బయటకు వచ్చేవాడెవడు. పంచనాధ్యాయుడు పంచనాథయ్య జావళీకి తల ఊపేవాడే గాని తాంగ విక్రియా పరమదయా పరిపూర్ణుని గుణానుసంధానాన్ని స్వరం గద్గదిగమందారు. నేత్రాలు ఆనంద బాష్పూరాలు కావు. దేహం రోమాంచాది లక్షణ సమన్వితమై ఉండాలి, అంటే పులకాంకితం కావు. కూతురు అత్తవారింటికి పోయేటప్పుడు గొంతులో కెక్కుమనేవాడే కాని గోపాలస్వామి వాహనారూఢుడై ఇంటి ముందు ఊరేగింపుకు వస్తే కాసంతైన ఆ ముఖం చూడ. దొంగలు వచ్చి అట్లా కర్ర దొంగిలించుకుపోయారని స్వప్నంలాగా గొంతు గద్గదతదు కేకలు వేసేవాడే కాని గోపికలు ధరించడానికి గోపాలుడు వారి వస్త్రాలు అపహరించాడనగా గద్గద కలిగినంత వెర్రివాడెక్కడున్నాడయ్యా. వదిన గారికి మనోవృత్తి ఇయ్యక్కర్లేదని కోర్టు వాళ్ళని చెప్పి ఎగబెట్టే తీర్పులు తెచ్చి ప్లేడరు మొగం వాచి ఆనంద బాష్పాలు రాల్చిన వాడే గాని ధర్మ విస్తోస్మి నాత్మవేది నక్తిమాన్ స్వచ్చరణారవిందేవు అకించనో నన్యగధి స్మరణ్య శరణ్య స్వత్పాదమూలం శరణం ప్రపంచే అనే శ్లోకాన్ని చదువుతూ పార్థసారథిని దర్శనం చేసేటప్పుడు ఆనంద బాష్పాలు విడిచేవాడవు. అంగవిక్రియ అంటే రోమహర్షాలు వెనకబడిన కష్టాలు తలచుకున్నప్పుడు వడలు జల్లుమంటుంది. కానీ కష్టాల నుండి కాపాడిన కావేరీ రంగని తలుచుకున్నప్పుడు రాదా, చూచినప్పుడు వడలు పులకరించదా? భక్తులారా లేదు. తర్వాత మమానుస్మరణం నిత్యం పూజ వేళ మాత్రమే కాసేపు దైవ చింతన చేస్తూ ఇతర వేళలో దైవమే లేనట్టు ప్రవర్తిస్తేవాళ్ళని ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకొని ధనుర్మాస వ్రత దీక్ష చేసి దైవ నివేదిత ప్రసాదం తింటూ శిరోవేష్టనం ధరి సివిల్ కోర్టుకు పోయి అబద్ధపు సాక్ష్యాలు చేసేటువంటి ఆచార్య పురుషులు ఎందరో. పుణ్యస్త్రీల ఇంటికి వేంచేసి పవళించిన భాగవతోత్తములెందరో. ఇప్పుడు చెప్పిన 8 విధాలైన భక్తి గలడు వాడు ఏ జాతి వాడైనా వాడు పూజ్యుడే. బ్రాహ్మణుడు వాడే, మౌని వాడే, శ్రీమంతుడు వాడే, యతి వాడే, పండితుడు ఇవన్నీ వాడే. అందువల్ల బ్రాహ్మణుడు ఆర్యావర్తంలో కాదు, ఆఫ్రికాలో కూడా ఉండదు, అమెరికాలో ఉండదు, ఆస్ట్రేలియాలో ఉండదు. భగవద్భక్తి ఎక్కడ ఉంటే అక్కడ బ్రాహ్మణత్వం, అది ఎక్కడ లేదు అక్కడ బ్రాహ్మణత్వం లేదు. సరే కదా. మనుజత్వమైన లేదు, మనుష్యతత్వం కూడా, హ్యుమానిటీ అది కూడా లేదు. భక్తుడు స్వపచుడైనా సరే వాడు నాలానే పూజార్హుడని భగవంతుడు చెప్పాడు. పంచముడైన అంటరాని వాడైన నా భక్తుడే అన్నాడు. తస్మేదేయం తతోగ్రాహ్యం అంటే అలాంటి వాళ్ళకి ఇది పనికొస్తుంది. అలాంటి వాడి నుండి గ్రహించాలి. ఏది చిత్రాన్నం కాదు, చిట్టిగారలు కావు, కోడి పలావు కాదు, కుందేటి కూర్మా కాదు, కుక్క గొడుగు కూర కాదు, కుక్క గొడుగు కూర కాదు. చక్కెరధర భక్తుడు సర్వాధికారయుక్తి. అతనికి ఇచ్చేది మహామంత్రం, అతడి వద్ద నుండి గ్రహించేది మహామంత్రం. నిస్సంశయంగా అలాంటి వాడికి ఉపదేశించవచ్చు. రామానుజాచార్యులు శ్రీరంగం శిఖరం ఎక్కి నారాయణ మంత్రాన్ని అందరికీ చెప్పారు. వేలాది మంది తరించారు, మనకు తెలుసు. అతని నుండి అలా జరిగినట్లే ఎక్కడైనా నిదర్శనాలు ఇవాళ కనపడుతున్నాయ్యా. పంచమ వేదమైన భారతం నుండి ఒక కథ చెబుతా. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.